బీఆర్ఎస్ పార్టీ ఓటమికి నిజమైన కారణాలేంటి? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది ఒకే ఒక్క విషయాన్ని చెప్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు వల్లనే పార్టీ ఓడిపోయిందని. ముఖ్యంగా కవిత గారి పేరు ఆ కేసులో రావటం వల్ల నష్టం జరిగిందని అంటున్నారు. కానీ నిజంగా ఒక్క కేసు వల్లే ఒక బలమైన పార్టీ ఓడిపోతుందా? అసలు విషయాన్ని సింపుల్గా తెలుసుకుందాం. లిక్కర్ కేసు మాత్రమే కారణమా? ఆ సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీతో బీఆర్ఎస్కు రాజకీయ విభేదాలు ఎక్కువయ్యాయి. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రయత్నించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ కేసు పెద్ద విషయం అయింది. కానీ ప్రజలు ఓటు వేసేటప్పుడు ఒక్క కేసు మాత్రమే చూసి నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు మొత్తం పరిస్థితిని చూశారు. జాతీయ రాజకీయాలపై తొందర. ముందు తెలంగాణలోనే బలపడి నిలబడి ఇంకొకసారి గెలిచిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది చాలా మందికి. ముందు మన రాష్ట్రం మీద ఫోకస్ పెట్టాలి అనే భావన ప్రజల్లో పెరిగింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్పు. టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ఉద్యమంలో కలిసిపోయింది. దాన్ని బీఆర్ఎస్గా మార్చడం కొంతమందికి నచ్చలేదు. భావోద్వేగంగా దూరమయ్యారు. అతి విశ్వాసం. మనం చాలా చేశాం, ప్రజలు మమ్మల్నే గెలిపిస్తారు అనే నమ్మకం ఎక్కువైంది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక కొత్త పరీక్షే. పాత పనులు మాత్రమే సరిపోవు. మూడవది, కార్యకర్తల్ని పట్టించుకోకపోవటం. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు ఇవ్వటం మంచి విషయం. కానీ పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకులను పక్కన పెట్టడం వల్ల వాళ్ళలో అసంతృప్తి పెరిగింది. ఎన్నికల సమయంలో అది ప్రభావం చూపించింది. పథకాలపై సరైన ప్రచారం లేకపోవటం. దళిత బంధు పథకం గురించి స్పష్టంగా ప్రజలకు చెప్పలేకపోయారు. ఇతర వర్గాలకు కూడా స్పష్టమైన హామీలు కనిపించలేదు. అందుకే మిగతా కులాల వారు పార్టీకి దూరమయ్యారు. డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా ఆలస్యాలు సమస్యల్లో ప్రజల్లో అసంతృప్తిని తెచ్చాయి. వ్యూహాత్మక తప్పులు. ఎన్నికల ముందు అభ్యర్థుల మార్పు, అసంతృప్తి తగ్గించడం వంటి విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. ఒక్క కవిత గారిపైనే నింద వేయటం సరైందా? కేవలం కవిత గారి కేసు వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పటం అంటే మిగతా అన్ని తప్పులను సమర్థించుకోవటమే. ప్రజలు ఒక వ్యక్తిని చూసి ఓటు వేయరు. వాళ్ళు తమ అనుభవం, స్థానిక సమస్యలు, నాయకుల ప్రవర్తన ఇలా అన్నీ చూసి నిర్ణయం తీసుకుంటారు. బీఆర్ఎస్ ఓటమి ఒకే కారణం వల్ల రాలేదు. అహంకారం, అతి విశ్వాసం, జాతీయ రాజకీయాలపై తొందర, కార్యకర్తల నిర్లక్ష్యం, పథకాల అమలులో లోపాలు ఇవన్నీ కలిసి ఫలితాన్ని ప్రభావితం చేశాయి. కేవలం లిక్కర్ కేసు వల్ల ఓడిపోవటం మాత్రం కానే కాదు. ఓటమి తప్పు కాదు, అదే తప్పును మళ్ళీ చేయటం మాత్రం సరికాదు.